వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సిబిఎస్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సంస్థ నుంచి ఎవ్రీ ఇయర్ గ్రూప్ ఏ, గ్రూప్ బి మరియు గ్రూప్ సి జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. అయితే 2026 ఇయర్కి సంబంధించి ప్రజెంట్ మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఉంటాయి. గ్రూప్ వారీగా మనం చూసుకున్నట్లయితే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అనే జాబ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇందులో గ్రూప్ ఏలో మనకి అసిస్టెంట్ సెక్రటరీ, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ట్రైనింగ్ అకాడమిక్స్కి, అలాగే స్కిల్ ఎడ్యుకేషన్ సంబంధించి, అలాగే అకౌంట్స్ ఆఫీసర్ అనే జాబ్స్ అనేవి ఉన్నాయి. దీంతో పాటుగా గ్రూప్ బి కింద సూపరింటెండెంట్ అనే వేకెన్సీస్ 27 ఉన్నాయి. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ అనే వేకెన్సీస్ 9 ఉన్నాయి. గ్రూప్ సి కింద జూనియర్ అకౌంటెంట్ 16, జూనియర్ అసిస్టెంట్ 35 పోస్టులు అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్, అన్రిజర్వ్డ్, అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్సర్విస్మెన్ సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీ కేటగిరీకి సంబంధించి మీరు ఎన్ని పోస్టులు ఉన్నాయని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఇచ్చారు? ఎనీ ఆఫ్ ద బోర్డ్స్ ఆఫీస్ అని ఇవ్వడం జరిగింది. సిబిఎస్సికి సంబంధించి మనకి వివిధ రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన రీజనల్ ఆఫీసులు అనేవి ఉన్నాయి. సో అక్కడ మనకి పోస్టింగ్ అనేది ఇవ్వవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా సిబిఎస్సికి సంబంధించినటువంటి ఆఫీస్ అనేది ఉంది. అక్కడ కూడా పోస్టింగ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 2 డిసెంబర్ 2025 నుంచి 22 డిసెంబర్ 2025 వరకు మనం ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ విషయానికి వస్తే మినిమం ఏజ్ అనేది 18 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఎంత అనేది నేను చెప్తాను మీకు ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఎంత ఉండాలి అనేది. ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 ఇయర్స్ ఉంటుంది ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి. ఓబీసీ అయితే 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మొదటగా అసిస్టెంట్ సెక్రటరీ అనే జాబ్కి సంబంధించి డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అనేది 35 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. బట్ ఇది అన్రిజర్వ్డ్ సంబంధించినటువంటి ఏజ్. ఎస్సీ, ఎస్టీ అయితే 40 సంవత్సరాలు, ఓబీసీ అయితే 38 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 45 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సెలక్షన్ ప్రొసీజర్ సంబంధించి ఒక్కొక్కటే నేను చెప్తాను. ఫస్ట్ క్వాలిఫికేషన్ చూద్దాం. అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ అకాడమిక్స్, ట్రైనింగ్ అండ్ స్కిల్ ఎడ్యుకేషన్ సంబంధించి అప్లై చేయాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 2 రకాల క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఎసెన్షియల్ అన్నారు, ఇంకొకటి డిజైరబుల్ అని ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్ అన్న క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఇది తప్పనిసరిగా ఉండాలి. డిజైరబుల్ అన్న క్వాలిఫికేషన్ అనేది మన దగ్గర ఉన్నా లేకపోయినా సరే మనం ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. డిజైరబుల్ క్వాలిఫికేషన్గా బీఈడి లేదా ఎంఈడిఆర్ గారు, అలాగే ఎన్ఈటి, ఎస్ఎల్ఈటి, ఎన్ఈటి జేఆర్ఎఫ్ కానీ, డాక్టరేట్ డిగ్రీ చేసిన వాళ్ళకి కానీ డిజైరబుల్ క్వాలిఫికేషన్గా పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది 30 ఇయర్స్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అకౌంట్స్ ఆఫీసర్ అనే జాబ్కి సంబంధించి డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ లేదా కామర్స్ లేదా అకౌంట్స్ లేదా ఫైనాన్స్ లేదా బిజినెస్ స్టడీస్లో లేదా కాస్ట్ అకౌంటింగ్లో ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ ఎవరైతే జేఏఓ కానీ ఎస్ఏఎస్గా కానీ వర్క్ చేస్తుంటారో వేరియస్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వాళ్ళు కానీ, లేదా చార్టర్డ్ అకౌంటెంట్ సిఏ చేసిన వాళ్ళు కానీ, లేదా ఐసీడబ్ల్యూ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక 35 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అకౌంట్స్ ఆఫీసర్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ బి వేకెన్సీస్లో సూపరింటెండెంట్ అనే వేకెన్సీ ఉంది. దీనికి డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇందులో మనకి విండోస్, ఎంఎస్ ఆఫీసు, అలాగే లార్జ్ డేటాబేస్ని హ్యాండ్లింగ్ చేయడము, ఇంటర్నెట్ గురించి నాలెడ్జ్ ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటుగా టైపింగ్ స్పీడ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ కానీ, లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైపింగ్ కానీ మీకు వస్తే అప్లికేషన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మీకు ఇప్పుడు అప్లై చేసుకునే నాటికి మీకేం సర్టిఫికేట్స్, టైపింగ్ సర్టిఫికేట్లు ఏమీ అడగరు. బట్ మనము స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మనకి అప్లై చేసుకోవాలి, దాని తర్వాత హాల్ టికెట్స్ పంపిస్తారు, దాని తర్వాత ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వాలి, దాని తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ లోపు మనం నేర్చుకోవచ్చు. మనకి డైరెక్ట్గా స్కిల్ టెస్ట్కి పిలిచి అక్కడ మన పర్ఫార్మెన్స్ చూస్తారు, కానీ మనకి సర్టిఫికేట్స్ ఏమీ అడగరు అన్నమాట. సో నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ సంబంధించి
మాస్టర్స్ డిగ్రీ అనేది హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదా ఎలెక్టివ్ సబ్జెక్ట్స్గా ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్ అనే జాబ్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అది కూడా అకౌంటెన్సీ లేదా బిజినెస్ స్టడీస్ లేదా ఎకనామిక్స్ లేదా కామర్స్ లేదా ఎంటర్ప్రీనర్షిప్ లేదా ఫైనాన్స్ లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదా ట్యాక్సేషన్ లేదా కాస్ట్ అకౌంటింగ్లో కంప్లీట్ చేసిన వాళ్ళు అండ్ దాంతోపాటుగా 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ అండ్ 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైపింగ్ వచ్చిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది 27 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్, దీనికి కూడా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఏ స్ట్రీమ్ అయినా కూడా పర్లేదు, బట్ టైపింగ్ అనేది మనం చేయగలగాలి. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైపింగ్ అనేది కంప్యూటర్లో చేయగలగాలి. ఏజ్ లిమిట్ అనేది 27 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. సో ఇక ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు అనేది చాలా ఎక్కువగా ఇచ్చారు. ఇందులో మనకి ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్ కేటగిరీకి సంబంధించి అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు, బట్ ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేయాలి. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి 3 రకాల పోస్టులకి కూడా వీళ్ళు ₹250 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళు అంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గ్రూప్ ఏ పోస్టులకి ₹1750, గ్రూప్ బి పోస్టులకి అలాగే గ్రూప్ సి పోస్టులకి ₹1050 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఎవరైతే ఎంప్లాయీస్గా వర్క్ చేస్తున్నారో సిబిఎస్ఈలో వాళ్ళైతే ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే అసిస్టెంట్ సెక్రటరీ అనే జాబ్కి సంబంధించి టైర్ 1 అలాగే టైర్ 2 ఎగ్జామినేషన్ దాంతోపాటుగా మనకి ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ అనేది చేస్తారు. టైర్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళల్లో ఒక పోస్టుకి 10 మందిని టైర్ 2కి పంపిస్తారు. టైర్ 2లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళల్లో ఒక పోస్టుకి 5 మందిని పంపించడం జరుగుతుంది ఇంటర్వ్యూకి. సో టైర్ 1లో ఇందులో మనకి మొత్తం 6 పార్ట్లు అనేది ఇవ్వడం జరిగింది. కరెంట్ అఫైర్స్కి సంబంధించి 20, జనరల్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 20, అర్థమెటికల్ న్యూమరికల్ ఎబిలిటీ సంబంధించి 20, అలాగే హిందీ కాంప్రహెన్షన్ సంబంధించి 10, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 10, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ 20. సో 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 300 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్కి 3 మార్కులు ఉంటుంది. 2 hours టైం డ్యూరేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. టైర్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఇప్పుడు టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఈ టైర్ 2 కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది అండ్ ఆల్సో డిస్క్రిప్టివ్ రిటన్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది అంటున్నారు. సో ఇందులో మనకి కరెంట్ అఫైర్స్ 10 క్వశ్చన్లు 30 మార్కులకి అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డిస్క్రిప్టివ్ 4 ఉంటాయి. టోటల్ 20 మార్క్స్ ఉంటుంది. అండ్ ఇందులో మనకి చూడండి ఆబ్జెక్టివ్ టైపు ఉంటుంది అలాగే డిస్క్రిప్టివ్ టైపు ఉంటుందన్నమాట. అలాగే ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ సంబంధించి ఆబ్జెక్టివ్లో 4 క్వశ్చన్లు 12 మార్కులు, డిస్క్రిప్టివ్లో 4 క్వశ్చన్లు 20 మార్కులు, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించిన కాన్సెప్ట్స్, ఇష్యూస్ అండ్ డైనమిక్స్, అలాగే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. ఈ విధంగా టోటల్ మనకి ఆబ్జెక్టివ్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి 150 మార్క్స్కి, అంటే డిస్క్రిప్టివ్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి 150 మార్క్స్కి సెలెక్షన్ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూకి 50 మార్కులు అనేది ఇస్తారు. ఫైనల్ మెరిట్ అనేది దేని నుంచి తీసుకుంటారంటే టైర్ 2 ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులు అలాగే ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ అకాడమిక్స్ ట్రైనింగ్ అండ్ స్కిల్ ఎడ్యుకేషన్ సంబంధించి మనకి మొదటిగా టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇందులో కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ రీజనింగ్, అలాగే హిందీ, ఇంగ్లీషు, అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ 100 క్వశ్చన్లు 300 మార్క్స్కి టైర్ 1 ఉంటుంది. టైర్ 2లో మనకి కరెంట్ అఫైర్స్ నుంచి ఇక్కడ డిస్క్రిప్టివ్ పేపర్ ఒకటి మాత్రమే ఉంటుంది ఎడ్యుకేషన్ సిస్టమ్స్కి సంబంధించి, మిగిలిన అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైపే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ నుంచి 30, జనరల్ స్టడీస్ నుంచి 30, క్వాంటిటివ్ అండ్ యాప్టివ్ రీజనింగ్ నుంచి 20, ఎన్ఈపి అండ్ ఎన్సీఎఫ్ సంబంధించి 30 క్వశ్చన్లు అనేవి ఉంటాయి. దీని తర్వాత మనకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఫైనల్ సెలక్షన్ అనేది మనకి టైర్ 2 అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ అనేది చేస్తారు. ఇంటర్వ్యూ 30 మార్కులు ఉంటుంది. నెక్స్ట్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించి మనకి మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సేమ్ మనకి 6 పార్ట్స్ అనేవి ఉంటాయి. సో మొత్తం ఈ కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ హిందీ, ఇంగ్లీషు, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ 100 క్వశ్చన్లు 300 మార్క్స్కి టైర్ 1 ఉంటుంది. టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. మొత్తం కామర్స్ అండ్ బిజినెస్ సంబంధించి కరెంట్ అఫైర్స్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఎస్ఏ రైటింగ్ ఇవన్నీ కూడా మనకి 150 మార్క్స్కి మనకి ఆబ్జెక్టివ్ టైప్లో 150 అండ్ డిస్క్రిప్టివ్ టైప్లో 150. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది 50 మార్క్స్కి. నెక్స్ట్ సూపరింటెండెంట్ అనే జాబ్కి సంబంధించి ఇందులో కరెంట్ అఫైర్స్ నుంచి 20, జనరల్ మెంటల్ ఎబిలిటీ నుంచి 20, అర్థమెటిక్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 20, హిందీ నుంచి 10, ఇంగ్లీష్ నుంచి 10, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ నుంచి 20. 100 క్వశ్చన్స్ 300 మార్క్స్కి టైర్ 1 ఉంటుంది. నెక్స్ట్ టైర్ 2కి సంబంధించి కరెంట్ అఫైర్స్ నుంచి మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది ప్లస్ డిస్క్రిప్టివ్ టైప్ 2 ఉంటాయి ఇందులో కూడా. సో కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, ఇండియన్ ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియా పాలిటీ గవర్నెన్స్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ సూపరింటెండెంట్ అనే జాబ్కి ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఓకే, అది మీరు గమనించాలి.
సో నెక్స్ట్ వచ్చి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ కూడా సేమ్ ఈ విధంగానే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి మనకి మొత్తం 6 పార్ట్లు ఉంటాయి. సో టైర్ 1 ఇంతకుముందు చెప్పిన పోస్టుకి ఏ విధంగా ఉంటుందో సేమ్ టైర్ 1 ఆ విధంగానే ఉంది. టైర్ 2లో మనకి దీనికి మారడం జరుగుతుంది. ఇందులో పార్ట్ 5లో మనకి గవర్నమెంట్ అకౌంటింగ్ సిస్టమ్కి సంబంధించి ఇది అకౌంట్స్ రిలేటెడ్ కాబట్టి పోస్టు దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ జాబ్కి టైర్ 1 అండ్ టైర్ 2 అండ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో టైర్ 1 సంబంధించి మనకి ఈ విధంగా మొత్తం 6 పార్ట్లు అనేవి ఉంటాయి. ఇందులో కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్లు, జనరల్ మెంటల్ ఎబిలిటీ నుంచి 20, అర్థమెటిక్ నుంచి 20, హిందీ నుంచి 10, ఇంగ్లీష్ నుంచి 10, అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ నుంచి 20 క్వశ్చన్లు, టోటల్ 100 క్వశ్చన్స్ 300 మార్క్స్కి ఉంటుంది. 2 అవర్స్ టైం అనేది ఉంటుంది. అండ్ దీని తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్ఏ రైటింగ్ ఒక క్వశ్చన్, అప్లికేషన్ లేదా లెటర్ రైటింగ్ ఒకటి, ప్రైసెస్ రైటింగ్ ఒక 2 ఉంటాయి. సో 150 మార్క్స్కి టైర్ 2 డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 2 అవర్స్ 15 మినిట్స్ మనకి టైర్ 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దీని తర్వాత స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనకి సెలెక్షన్ అనేది చేస్తారు. అయితే ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇన్ టైర్ 2 ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులు చూసుకొని స్కిల్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయ్యారా లేదా చూసుకొని మనకి ఫైనల్ సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే సెలెక్షన్ అనేది ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇక్కడ టైర్ 1కి సంబంధించి అంటే మనకి నియరెస్ట్ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఇవ్వడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల ఇచ్చారు, హైదరాబాద్ కూడా ఇవ్వలేదు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే. బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో, రీజనల్ ఆఫీస్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే మనకి ఇవ్వడం జరిగిందనమాట ఎగ్జామినేషన్ సిటీస్ అనేవి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఆన్లైన్ అప్లికేషన్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అప్లై చేసే వాళ్ళు చేయండి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేవి చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.